హాయ్. ఈ వీడియోలో మనం 2 టాపిక్స్ నేర్చుకుందాం. ట్రాన్స్ఫర్ ఆపరేషన్స్ మాస్టర్ అండ్ సైజ్ ఆపరేషన్స్ మాస్టర్. అంటే ఏంటంటే ఒక డొమైన్ కంట్రోలర్ని అడిషనల్ డొమైన్ కంట్రోలర్ కింద కన్వర్ట్ చేయాలి. అంటే ద కంప్యూటర్ రూల్ అనేది మనకి ప్రైమరీ ఉండిద్ది అనమాట డొమైన్ కంట్రోలర్లో. అట్ ద సేమ్ టైం అడిషనల్ డొమైన్ కంట్రోలర్లో బ్యాకప్ ఉండిద్ది. సో ఈ ప్రైమరీని బ్యాకప్గా ఎట్లా కన్వర్ట్ చేయొచ్చు, బ్యాకప్ని ప్రైమరీగా ఎట్లా బ్యాకప్ చేయొచ్చు అని చూద్దాం. సో ట్రాన్స్ఫర్ ఆపరేషన్స్ మాస్టర్ అంటేనేమో డొమైన్ కంట్రోలర్ నుండి అడిషనల్ డొమైన్ కంట్రోలర్గా కన్వర్ట్ చేయడం. అట్ ది సేమ్ టైం సైజ్ ఆపరేషన్స్ మాస్టర్ అంటే అడిషనల్ డొమైన్ కంట్రోలర్ నుండి కంట్రోలర్ కింద కన్వర్ట్ చేయడం. సో ఈ టూ మనం ప్రాక్టికల్గా ఎట్లానో చూద్దాం. సో ఫస్ట్ నేను ఒక మిషన్లో కమాండ్ ప్రాంప్ట్లో ఉన్నాను, నెట్ స్పేస్ అకౌంట్స్. సో ఇక్కడ నాకు ప్రూఫ్ అయింది ఏంటంటే కంప్యూటర్ రోల్ అనేది ప్రైమరీ అన్నమాట. సో ఇది డొమైన్ కంట్రోలర్ అనమాట. దీన్ని మనం అడిషనల్ డొమైన్ కంట్రోలర్ కింద ఎట్లా మార్చవచ్చో చూద్దాం. సో బేసిక్గా మన వర్చువల్ మిషన్ మొత్తం కూడా NTDS అనే ఫైల్ మీద రన్ అవుతుందని. ఈ ఫైల్ని యూజ్ చేసుకొని మనం చేంజ్ చేస్తాం NTDS. దీన్ని యూటిలైజ్ చేసుకుంటాం అనమాట. యూటిలైజ్ చేసుకొని సో NTDS యూటిల్స్ ఇక్కడ మనం చేసేది ఏంటంటే కనెక్షన్స్ని బేస్ చేసుకుంటాం మనం. సో కనెక్షన్స్ ఈ NTD యూటిల్స్లో ఏంటంటే మనం రోల్స్ని చేంజ్ చేయాలన్నమాట. కంప్యూటర్ రోల్ అనేది, ఈ కంప్యూటర్ రోల్ని ఎట్లా చేంజ్ చేయాలంటే NTD యూటిల్స్ దగ్గర మనం ఏమైతే చేంజ్ చేయాలనుకుంటున్నామో దాన్ని చేంజ్ చేస్తాం. సో రోల్స్ ఇచ్చేసాను. సో ఇప్పుడు FSMO మెయింటెనెన్స్ అంటుంది. సో ఈ FSM మెయింటెనెన్స్ ఏంటంటే మనము ఏం చేయాలి అంటే మనం కనెక్షన్ కోసం చేయాలా అనేది ఒక స్పెసిఫిక్ ఇస్తాం అనమాట ఫైల్ సిస్టమ్స్కి. సో నేను కనెక్షన్స్ అని ఇచ్చాను. కనెక్షన్స్లో మనకి ఉన్న ఒక కనెక్షన్ ఏంటంటే సర్వర్ కనెక్షన్ అనమాట. ఈ సర్వర్ కనెక్షన్ని ఏ సర్వర్ కనెక్షన్కి కనెక్ట్ చేయాలి ఉంటుంది. బేసిక్గా మనది ప్రైమరీ. సో ఈ మిషన్ యొక్క సర్వర్ ఏంటంటే A1, B1లో బ్యాకప్ ఉంది. సో నేను ఆ B1 సర్వర్ని కనెక్ట్ చేసుకుంటాను. సో ఇప్పుడు ఏంటంటే కనెక్ట్ టు సర్వర్ B1. సో కనెక్ట్ చేశాను. ఇక్కడ ఏమంటుందంటే కనెక్టెడ్ టు B1 యూజింగ్ క్రెడెన్షియల్స్ యూజ్ చేసుకొని ఇది B1కి కనెక్ట్ అయిపోయింది. సో ఇప్పుడు ఏంటంటే సర్వర్ కనెక్షన్ మనం ఏం చేస్తామంటే క్విట్ అవుతాం, ఎందుకంటే సర్వర్ కనెక్షన్ అయిపోయింది. సో FSMOలో ఇప్పుడు నాకు స్టెప్ ఏం చేయాలో తెలియదు. సో నేను క్వశ్చన్ మార్క్ ఇచ్చాను. ఇప్పుడు ఏవైతే ఈ ట్రాన్స్ఫర్ సంథింగ్ మొత్తం ఉందో ఈ కమెంట్స్ అన్నీ ఇచ్చేస్తాం. సో ట్రాన్స్ఫర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాస్టర్, ఎందుకంటే సర్వర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాస్టర్ని మనం ఇక్కడ ఇస్తే ఏంటంటే మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న మొత్తం ట్రాన్స్ఫర్ అవుతుంది అనమాట. సో ఫస్ట్ కమాండ్ యాజ్ ఇట్ ఈస్ ఎస్, సెకండ్ కమాండ్ యాజ్ ఇట్ ఈస్ ఎస్, థర్డ్ కమాండ్ యాజ్ ఇట్ ఈస్ ఎస్, ఫోర్త్ కమాండ్ యాజ్ ఇట్ ఈస్ ఎస్, ఫిఫ్త్ కమాండ్ యాజ్ ఇట్ ఈస్ సో అయిపోయింది. ఈ 5 కమాండ్స్ ఇచ్చేసిన తర్వాత క్విట్ ఇస్తాం. సో క్విట్ అయిపోయింది. బేసిక్గా లాస్ట్ టైం మన డొమైన్ కంట్రోలర్ అనేది ప్రైమరీ కదా, అంటే ఈ మిషన్. సో ఇప్పుడు కన్వర్ట్ చేసిన తర్వాత చెక్ చేద్దాం. సో బ్యాకప్ అయిపోయింది. అంటే దీన్నే మనం డొమైన్ కంట్రోలర్ నుండి అడిషనల్ డొమైన్ కంట్రోలర్కి ఎట్లా కన్వర్ట్ చేయొచ్చు, ఇది ప్రాసెస్ అనమాట, త్రూ ఓన్లీ కమాండ్స్ అనమాట. ఈ NTD యూటిల్ ఏంటంటే NTDS అనే ఫైల్ను బేస్ చేసుకొని మనం నడుస్తాం. సో ఈ మెషిన్లో ఈ NTDF అనే ఫైల్ని మనం యూజ్ చేస్తాం. సో ఇప్పుడు
నార్మల్గా డొమైన్ కంట్రోలర్ అనేది అడిషనల్ డొమైన్ కంట్రోలర్ కింద కన్వర్ట్ అయిపోయింది. అంటే కంప్యూటర్ రోల్ అనేది బ్యాకప్ వచ్చేస్తుంది. సో మళ్ళీ నేను ఈ అడిషనల్ డొమైన్ కంట్రోలర్ని మళ్ళీ డొమైన్ కంట్రోలర్ కింద కన్వర్ట్ చేస్తాను. సో ప్రీవియస్ స్టెప్సే మనం NTDS util సో util చేసిన తర్వాత రోల్స్ని ఎంటర్ చేస్తాం. రోల్స్లో FSM మెయింటెనెన్స్ ఏంటంటే కనెక్షన్స్ అన్నమాట. సో కనెక్షన్స్లో సర్వర్ కనెక్షన్ ఏంటంటే కనెక్ట్ టు సర్వర్. మనం ఏ సర్వర్కి కనెక్ట్ అవ్వాలంటే ఈ మిషన్ ఏదైతే అడిషనల్ డొమైన్ కంట్రోలర్ మిషన్ ఉందో ఆ సర్వర్ నేమే ఇస్తాం. ప్రీవియస్గా మనము ప్రైమరీ నుంచి బ్యాకప్కి కన్వర్ట్ చేయాలి కాబట్టి బ్యాకప్ సర్వర్ని ఇస్తున్నాం. సో బ్యాకప్ సర్వర్ ఏదైతే ఉందో దాన్ని ఇస్తాం. సో B1 ఓకే సారీ A1 ఓకే వచ్చేసింది. సో సర్వర్ కనెక్షన్ అనేది క్విట్ అయిపోయిన తర్వాత FSM మెయింటెనెన్స్ అనేది నాకు తెలియదు. సో ఇప్పుడు ఈ సైజు మాస్టర్ ఏంటంటే రెడ్యూస్ చేస్తామన్నమాట. సైజ్ నేమింగ్ మాస్టర్ యాస్టీస్ అక్కడ ఉన్న కమాండ్సే. సైజ్ PDC ఎస్, సైజ్ RAD మాస్టర్, సైజ్ షీమా మాస్టర్. ఓకే, ఇక్కడ ఈ క్వశ్చన్ మార్క్ మనం ఎప్పుడైతే ఇచ్చామో ఈ ఫస్ట్ 5 కమాండ్స్ ఫర్ ఓన్లీ డొమైన్ కంట్రోలర్, అడిషనల్ డొమైన్ కంట్రోలర్ అనేది డొమైన్ కంట్రోలర్ కింద కన్వర్ట్ చేయడానికి. సో ఈ 5 కమాండ్స్ ఏంటంటే ట్రాన్స్ఫర్ అనేది డొమైన్ కంట్రోలర్ నుంచి అడిషనల్ డొమైన్ కింద కన్వర్ట్ చేయడానికి. సో ఇప్పుడు మనం క్విట్ అవుదాం. క్విట్ చేసిన తర్వాత నెట్ స్పేస్ అకౌంట్ని చెక్ చేస్తాం. సో మనకి ప్రైమరీ వచ్చేసింది. ఫస్ట్లో మనది ప్రైమరీదే అంటే డొమైన్ కంట్రోలర్, దాన్ని మనం యూజ్ చేసుకొని కన్వర్ట్ చేసాం బ్యాకప్ కింద. సో మళ్ళీ బ్యాకప్ని మళ్ళీ ప్రైమరీ కింద కన్వర్ట్ చేసేసాం. అంటే డొమైన్ కంట్రోలర్ని అడిషనల్ డొమైన్ కంట్రోలర్ కింద కన్వర్ట్ చేసాం. సో దాన్ని మనం ట్రాన్స్ఫర్ ఆపరేషన్స్ మాస్టర్ అంటాం. సో మళ్ళీ అడిషనల్ డొమైన్ కంట్రోలర్ని మళ్ళీ డొమైన్ కంట్రోలర్ కింద కన్వర్ట్ చేసాం. దాన్ని మనం సైజ్ ఆపరేషన్స్ మాస్టర్ అంటాం. సో అంతే, డీసీని ఏరిడీసీగా, ఏరిడీసీని డీసీ కన్వర్ట్ చేసాం.